హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జయ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీ అందరితోటి ఒక రొటీన్ వ్లాగ్ అనేది అయితే షేర్ చేసుకుంటున్నానండి. సో వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర షూట్ చేసుకున్న వ్లాగ్ అండి. ఇది సెకండ్ వీడియో అనమాట. ఫస్ట్ వీడియో ఆల్రెడీ మీరు చూసారు కదా. నేను ఊరికి వెళ్ళింది ఒడిబియ్యం పోయించుకోవడానికి అని చెప్పేసి ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను. సో దానికి సంబంధించి నేను శారీస్ తీసుకున్నది ఆ వీడియోలో చూసారు కదా. నేను ఏ చీరలు తీసుకున్నా అన్నది కూడా. సో ఇంకా ఇది వచ్చేసి మరుసటి రోజు అండి. ఇంకా ఫస్ట్ రోజు అయితే కనుక చీరలు తీసుకోవడం అయిపోయింది. ఇంకా మా తర్వాత రోజే నేను ఒడిబియ్యం అనేది పోయించుకొని బుధవారము ఊరికైతే వచ్చేసాను. ఇంకా ఇది వచ్చేసి బుధవారం పొద్దున్నే ఉదయాన్నే లేచామండి, నేను అమ్మ ఇద్దరము కూడాను. ఇంకా ఎందుకంటే పని ఉంటుంది కదా, కలశం అది పెట్టుకోవాలి. తెచ్చిన చీరలు అనేది దేవుడి దగ్గర పెట్టుకొని కలశం పెట్టుకొని పూజ చేసి ఆ తర్వాతే ఒడిబియ్యం అనేది పోసుకుంటాం కదా. సో మా ఇంటి ఆచారం ప్రకారం ఎలా ఉంటుంది ఏంటనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో మా పుట్టింట్లోన ఆడపిల్లలకు ఒడిబియ్యం పోస్తే ఎలా ఉంటుంది అనేది షేర్ చేసుకుంటాం. మీ దగ్గర మీరు ఎలా చేస్తారనేది, మీ సాంప్రదాయాన్ని బట్టి ఎలా చేస్తారనేది కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్ చేసి. సో ఇంకా ఇక్కడ వీడియోలోకి వచ్చేస్తే ఉదయాన్నే లేచాం కదా, అమ్మ వచ్చేసి పూజ పనులు అయితే చూసుకుంటా ఉందండి. ఇంకా నేను ఇక్కడ వంట పని అయితే నా సెక్షన్ అనమాట. సో మా ఇంట్లో ఎప్పుడు ఇంతే. సో ఏదైనా కానీ వంట చేసేది మాత్రం నేనే. ఇంకా మా అమ్మ పై పని అంతా తను చూసుకుంటుందండి. ఇంకా నాకైతే మధ్యలో తను హెల్ప్ కూడా చేస్తుందన్నమాట. అప్పుడప్పుడు ఏదైనా కావాల్సినవి తెచ్చియడము, అందుకోవడము. అంటే ఇప్పుడు నేను ఇంట్లో వంట అనేది చేయడం చాలా తక్కువ కదా. అమ్మ వాళ్ళ ఇంటికి పోతే ఏవి ఎక్కడున్నాయో మనకి తెలియదు, ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి. సో ఇంకా అవన్నీ అమ్మ అందిస్తూ ఉంటుంది. తను పై పని అనేది తను చూసుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ పొద్దున్న లేస్తేనే నేను ఫస్ట్ అయితే కుక్కర్లో శనగలు అయితే వేసి నానబెట్టేసాను పాయసం కోసం. ఒడిబియ్యం పెట్టేటప్పుడు ఎవరైనా ఖచ్చితంగా దేవుడి దగ్గర తలిగలు వేస్తారు కదా. అది అంటే విస్తర్లో నైవేద్యం పెడతాం కదండి. సో తలిగలు వేసుకోవడానికి అన్నం, పప్పు, శనగబెల్ల పాయసం అనేది ఖచ్చితంగా చేసుకుంటాం అనమాట. సో అందుకోసం శనగబెల్ల పాయసానికి అయితే నేను బ్యాళ్ళు నానబెట్టేశాను, శనగబ్యాలు. అలాగే సగ్గుబియ్యం కూడా కొద్దిగా ఆయిల్ అనేది వేసి బాగా ఆయిల్ పట్టించేసి కడిగి శుభ్రంగా మళ్ళీ నీళ్ళు వేసి నానబెట్టేస్తాను అనమాట. ఇంకా కుక్కర్లో అయితే కనుక శనగబ్యాలు పెట్టేశాను, ఒక పక్క పప్పుకి వేసాను. పప్పు వచ్చేసి పండుమిర్చి పప్పు చేస్తున్నాను అండి. సో పచ్చిమిర్చి, పండుమిర్చి సూపర్ బాగుంటుంది పప్పు అయితే. ఇక్కడ ఒక పక్క పప్పు అయితే ఉడుకుతా ఉంది. ఆల్రెడీ శనగపప్పు అయితే ఉడికిపోయిందండి, సగ్గుబియ్యం, శనగబ్యాలు. మా అమ్మ వచ్చేసి బయట తులసమ్మను అంతా రెడీ చేసుకుంటుంది. పూజించుకొని పసుపు అది పెట్టేసి గడపమాన్లు పూజించుకొని ఇలా ముగ్గు అయితే ఏదో తనకు వచ్చిన చిన్నపాటి గీతలు, ముగ్గులు ఏవో వేసుకుంటా ఉందన్నమాట. సో ఇంకా బయట అయితే మాత్రం నన్నే ముగ్గు వేయమనింది, ఇంకా నేనే వేసానమాట. సో అమ్మ వాళ్ళు ఇప్పుడు కింద ఉంటున్నారు కాబట్టి ఇంటి ముందర ముగ్గు వేసుకోవడానికి బాగుంది. ఫస్ట్ అయితే ఇదే ఇంట్లో పైన ఉండేవాళ్ళండి. ఒక 2 నెలలు అయిపోయిందనమాట, కిందికి అయితే షిఫ్ట్ అయినారు. కొంచెం నాన్నకి ఆరోగ్యం బాగుండడం లేదు. మా నాన్నకి కొంచెం ఎక్కి దిగడం అనేది చాలా కష్టమవుతా ఉంది. ఆయనకి ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల పైకి కిందికి ఎక్కి దిగడంతో ఆయాసం వస్తూ ఉందని చెప్పేసి కింద ఇంట్లోకి షిఫ్ట్ అయినారనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి ఇంటి ముందర ముగ్గు అనేది నేను ఉన్నాను కదా అని నేనే పెట్టాను. మా అమ్మ ముగ్గు పెట్టుమ్మా, నువ్వే ముగ్గు వేయంటే ఇంకా నేనే వేస్తున్నా. అమ్మాయి తెగిన తన పని తను చూసుకుంటుంది. ఇక్కడ శనగపప్పు అయితే ఉడికిపోయిందండి, విజిల్ తీసేసాను. సగ్గుబియ్యం కూడా ఉడికినాయి చూడండి. సరే ఇంకా వాటిని పాకం పట్టాలి. బెల్లం అనేది పాకు పట్టి వేసుకోవాలండి. అలాగే డైరెక్ట్ బెల్లం అనేది ఎప్పుడు కూడా వేసుకోకూడదు, ఎందుకంటే చాలా నలతలు అనేది ఉంటాయి. అసలుకి ఇసుక, రాళ్ళు, చెత్త చాలా ఉంటుందండి బెల్లంలోన. సో అదంతా ఉడగట్టుకొని వేసుకోవాలి కాబట్టి పాకు పట్టాలి. ఈలోపు పప్పు ఉడుకుతుంది కదా, నేను ముగ్గు వేద్దామని చెప్పేసి బయట అయితే ఇట్లా ఇంటి ముందర ముగ్గు అనేది వేస్తున్నాను. సో చూసారా ముగ్గు చాలా సింపుల్గా చిన్న ముగ్గు వేసాను కదా. సో ఎలా ఉంది కామెంట్ చేయండి. చిన్నపాటి కలశం అనేది వేసి, అంటే ఈరోజు మా అమ్మ ఒడిబియ్యం పెడుతుంది, అది కాక ఇంట్లో కలశం పెట్టుకొని బట్టలు అన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటుంది కదా అని చెప్పేసి చిన్న కలశం అయితే వేసి, మా అమ్మ దగ్గర ఏదో కొంచెం రంగులు ఉన్నాయంటే ఆ రంగులన్నీ అట్లా వేసినాను. ముగ్గు ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసానండి, ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయింది. మా అమ్మ పటాలు అయితే తుడుచుకుంటా ఉందన్నమాట. పూజ పని అయితే మా అమ్మదే. సో ఇంకా తన పని తను చేసుకుంటా ఉంది ప్రశాంతంగా. నా పని అయితే నాది. ఇంకా పప్పు అయితే ఇక్కడ ఆల్రెడీ పప్పు కూడా ఉడికిపోయింది. నేను ముగ్గు వేసి వచ్చే లోపల ఇంకా మెంతికూర పెట్టేశానండి పప్పులోన. అలాగే టమాటా పండ్లు, చింతపండు పెట్టేశాను. పప్పు అయితే ఉడికిపోతుంది, రెడీ అవుతుంది. ఈ లోపు బెల్లం పాకు కూడా నేను బెల్లం స్టవ్ మీద పెట్టి
ముగ్గు వేయడానికి వెళ్ళా. నేను వచ్చేలోపు బెల్లం కూడా కరిగింది. ఇప్పుడు దీని అంతా వడబోసి మళ్ళీ వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. సో మీరు ఎలా చేస్తారో ఏంటి కామెంట్ చేయండి. ఈ వీడియో కూడా మీరు ఖచ్చితంగా చూస్తుంటే అయినా సో ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఒక లైక్ ఇస్తే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ చూడడానికైతే కనుక రీచ్ అవుతుందన్నమాట. సో అది ఏమనుకోకుండా లైక్ ఇచ్చేసేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ బెల్లం పాకు పట్టేసి బ్యాళ్ళు అయితే గిన బెల్లం పాకంలో వేసాను. ఇక్కడ ఉడుకుతూ ఉంది కదా, ఇది నేను ఇప్పుడు పాయసంలో వేస్తుంది వచ్చేసి కొద్దిగా బియ్యం నూక అండి. బియ్యం అనేది నానబెట్టుకొని ఇలా బరకగా అనేది పట్టి లిక్విడ్ లాగా కొద్దిగా నీళ్ళు వేసి బరకగా పట్టి మనం దీన్ని ఈ పాయసంలో కలుపుకున్నామంటే కొద్దిగా చిక్కగా ఉంటుందన్నమాట. పాయసం ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత పాయసం అయితే దింపేసానండి. దింపిన తర్వాత కొన్ని పాలు అయితే వేసానమాట. ఒక గ్లాస్ చిక్కటి పాలు వేసాను. ఎందుకంటే ఇంకా పాలు వేసిన తర్వాత మనం స్టవ్ మంట అయితే పెట్టకూడదు. పాయసము పాలు విరిగిపోతాయి. దాన్ని కదిలించకుండా కొద్దిసేపు అట్లా పక్కన వదిలేస్తే సరిపోతుంది. సో ఇంకా పాలు వేసి కింద పెట్టేశాను కదా, పప్పు కూడా కింద పెట్టేశాను. దాన్ని ఎనిపి తర్వాత పోయాలి. ఈ పక్క వచ్చేసి బ్యాళ్ళ రసం చేస్తున్నాను. అందుకోసమే ఒక పక్క శనగబ్యాలు వేసాను కుక్కర్లో. మళ్ళీ తర్వాత రసం అనేది మునక్కాయల రసం చేస్తున్నాను కాబట్టి ఇంకా మునక్కాయలు కూడా పక్కన కొద్దిగా సాల్ట్ వేసి ఉడికిస్తున్నాను అంతే. ఇంకా మా అమ్మ పని అయితే పూర్తి అయిపోయింది. తన పటాలన్నీ కూడా పూజించేసి పెట్టుకుంది. ఇంకా నేను పాయసంలోకి కొద్దిగా జీడిపప్పు, ద్రాక్ష, ఎండు కొబ్బరి ఇవైతే గిన వేయించి కలుపుతున్నాను అనమాట. సో పాయసం అయితే సూపర్ ఉంటుందండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో. శనగబేళ్ళ పాయసం కానివ్వండి, ఓలిగలు, పూర్ణగుడాలు ఇలాంటివన్నీ బాగా నచ్చుతాయన్నమాట. సో ఇంకా ఇక్కడ పాలు ఇంకా కదిలించలేదు కదా, ఇంకా ఇప్పుడు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ వేయించాం కదా, జీడిపప్పు అది వేసిన తర్వాత మొత్తం అంతా కలబెట్టేస్తాను. పాలు పోసాక ఎప్పుడైనా కానీ మనము బెల్లం వేసిన దాంట్లో పాలు పోస్తే వెంటనే కదిలించకూడదు అంటారు కదా. సో అది. సో మీరు శనగబేళ్ళ పాయసం ఎలా చేస్తారు? ఇలాగే చేస్తారా? కామెంట్ చేయండి. కొంతమంది వేరేలా కూడా చేస్తారు. సో అంటే పాకు పట్టకుండా బెల్లం వేసేసి మామూలుగా కొంతమంది పాలు పోయారు, ఉప్మా రవ్వ వేసుకుంటారు. సో మేమైతే నేను బియ్యం నూకే వేస్తానండి. ఉప్మా రవ్వ అయితే కొద్దిగా మరీ చిక్కగా చల్లగా వేసేసరికి గట్టిగా అయిపోతుందని చెప్పి ఉప్మా రవ్వ అనేది వేయను బేళ్ళ పాయసంలో. సో ఇంకా ఇక్కడ పప్పు అయిపోయింది, రసం అయిపోయింది. రసం అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా మొత్తం అన్నీ కలిపి పెట్టేసి మళ్ళీ స్టవ్ మీద తిరువాతకు వేసి రసం పెట్టేశాను. ఇంకా రసంలోకి కొత్తిమీర ఒక్కటి వేయాలండి. సో చూడండి రసం అయితే రెడీ అయిపోయింది. ఒక పక్క ఉడుకుతూ ఉంది కదా. ఇంకా వంకాయ అయితే తాలింపు చేద్దామని చెప్పి మా అమ్మ వంకాయలు తెచ్చిందనమాట అంగడికి వెళ్ళి. సో ఆ వంకాయలు అయితే మా నాన్న తరిగిస్తున్నారండి. నేను కోసిస్తానులే పాప, నువ్వు తొందరగా స్టవ్ మీద ఆయిల్ పెట్టు, తొందరగా మగ్గిపోతాయి, ఇంకా టైం అయిందని చెప్పేసి మా నాన్నే తరిగిస్తున్నాడు వంకాయలు. సో చూస్తున్నారు కదా. ఇంకా మా అమ్మ అయితే పూజ మొత్తం రెడీ చేసుకుంది. ఇంకా శారీ తీసుకొచ్చింది. దీంట్లో బ్లౌజ్ కట్ చేయాలి కదా, బ్లౌజ్ ఉంది ఇట్లనే కట్ చేసి ఇంకా నేను టెంకాయ కొడతానని చెప్పేసి మా అమ్మ చీర మొత్తం ఓపెన్ చేస్తూ ఉందన్నమాట జాకెట్ కట్ చేయడం కోసం. సో చీర ఎలా ఉంది కామెంట్ చేయండి. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సాఫ్ట్గా ఉందన్నమాట. చూడ్డానికి అంచు చీర ఇట్లా పెద్దగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం కదా. సో అలా ఏం లేదండి, సాఫ్ట్గా మెయింటైన్ చేసేలాగానే ఉందన్నమాట. సో ఇక్కడ ఒడిబియ్యానికి మా అమ్మ అన్నీ పెట్టుకుని చూడండి, బియ్యము, 2 తాంబూలాలు, కొబ్బరి గిన్నెలు, బెల్లము, ఎండు ఖర్జూరాలు, పసుపు కొమ్మలు, తెల్లగడ్డలు 2, అలాగే గాజులు, పసుపు, కుంకుమ, పూలు, ఇలాంటివన్నీ. సో ఇంకా పోగు నూలు మనకి మెడలో కూడా కడతారు కదా, సో 5 పోగుల దారము. సో అది ఇవన్నీ కూడా ఏమేమి కావాలో అన్నీ చూడమ్మా, మళ్ళీ నేనేమైనా మర్చిపోయినానని చెప్పేసి మా అమ్మ నన్ను అడుగుతుంది. సో అదే కొంచెం ఫన్నీ, అంటే అన్నీ ఉన్నాయిలేమ్మా అని చెప్పేసి ఇంకా నేను అంటున్నా నువ్వే గుర్తు చేసుకో ఇంకా ఏమన్నా ఉంటాయని. ఈలోపు మా అత్తయ్య వచ్చిందనమాట పూలు తీసుకొని. సో ఇంకా మా అత్తని అడిగితే కూడా ఇంతేలే అన్నీ పెట్టేసినావులే ఇంకా టెంకాయ కొట్టు అని చెప్పేసి అంటా ఉందన్నమాట మా అత్త. సో ఇంకా మొత్తానికైతే వంటలు అయిపోయినాయి, పూజ కూడా పూర్తయిపోయింది. మా అమ్మ అయితే ఇలా పూజ అయితే రెడీ చేసుకొని అన్నీ మొత్తం పెట్టి పూజ చేసేస్తుందండి. నా వంటలు కూడా అన్నీ చేయడం అయిపోయింది. సో ఇంతేనా, ఇంకా ఏదైనా కానీ ఒడిబియ్యం సంఘం అనేది సో ఇంతే కదండి, ఇలాగే కదా ఉంటుంది, ఎక్కడైనా ఇలాగే చేస్తారా?
సో మా దగ్గర అయితే మా పుట్టింట్లో ఏదైనా ఇలాగే చేస్తారండి. సో అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటనేది కూడా ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి. సో ఇంకా ఇక్కడ మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి కదా, కింద పెట్టేశాను. ఇంకా తర్వాత రైస్ వచ్చేసి రైస్ కుక్కర్లో పెట్టామండి, అది చూపించట్లేదు అంతే. సో బయట ఉంది. ఇంకా వంకాయ కూడా మగ్గిందనమాట. ఇంకా మా అమ్మ పూజ అయితే చేసేస్తూ ఉంది. దీపారాధన చేసి పూజ చేసి టెంకాయ కొట్టేస్తే ఆడికి అయిపోతుంది. బాపనయ్య చెప్పిన టైం వచ్చేసి ఒడిబియ్యం పోసుకోవడానికి 9 నుంచి 11 వరకు బాగుంది. ఈ టైం లోపల ఒడిబియ్యం పోసుకొని బయటకు అనేది వచ్చేస్తే మంచి ముహూర్తం అని చెప్పేసి చెప్పినారంట. సో 9 కంతా 8:30 కంతా వంటలన్నీ పూర్తయిపోయాయి. మా అమ్మ పూజ కూడా చేసేసిందండి. సో అయ్యే చెప్పిన టయానికి మంచి ముహూర్తంలోనే ఒడిబియ్యం అనేది కూడా నాకు పెట్టడం అనేది జరిగిందన్నమాట. సో ఇక పూజ అయితే మొత్తం పూర్తయిందండి. మా అమ్మ అయితే తలిగలు వేసి ఒడిబియ్యము బట్టలు అన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి టెంకాయ కొట్టింది. తర్వాత అందరం కూడా దండం పెట్టుకున్నాము. ఫైనల్గా చిత్రాన్నం ఒకటి మిగిలిపోయింది. ఈలోపు మా అక్క మా చెల్లెలు అయితే వచ్చారు. ఇంకా మా అక్క చిత్రాన్నం కలుపుతూ ఉంది చూడండి. ఈ ఒడిబియ్యం వీడియో అనేది ఇంకా నెక్స్ట్ ఒడిబియ్యం పోసేది పార్ట్ 2 కింద అయితే అప్లోడ్ చేస్తానండి. సో ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. నేను మా ఇంటి సాంప్రదాయం మా పుట్టింట్లోనే ఎలా చేస్తాననేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా. సో నెక్స్ట్ వీడియో కూడా షేర్ చేసుకుంటాను తొందరలోనే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.